శివాయ. మనం ఇప్పుడు శ్రీశైలం ఉన్నాం. శ్రీశైలం నుంచి ఇప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళే బోట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రయాణం దాదాపు 120 కిలోమీటర్ల దూరం దాకా ప్రయాణం జరుగుతుంది. ఈ ప్రయాణంలో మనం ఎన్నో అద్భుతాలు, ప్రకృతి, కృష్ణమ్మ పరుగులతోటి, చుట్టూ నల్లమైన దట్టమైన ఫారెస్ట్ అడవి, గిరిజన ప్రజలు, అనేకమైన ద్వీపాలు మనం చూడబోతున్నాం. శివయ్య దర్శనం కాగానే మీరు హైదరాబాద్కి వెళ్ళే మార్గంలో మనకు బ్రిడ్జి ఉంటుంది. డ్యామ్కు కింది భాగంలో లింగాలగట్టు అనే ప్రాంతం నుంచి మనం కిందికి దిగి అక్కడి నుంచి పాల్గొన లంచ్లో మనము సాగర్కి బయలుదేరుతాము. ఈ నుంచి దాదాపు మనము 120 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాము. ప్రకృతి ఒడిలో చూసుకుంటూ చెంచు తెగలు, ఆదివాసులు, నందికొండ, నాగార్జునకొండ, ఆచార్య నాగార్జుని సంబంధించిన మ్యూజియము ప్రతి ఒక్కటి మీకు వివరించడం జరుగుతుంది. వీకెండ్ కావడం వల్ల మాకు శనివారం రోజు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి టికెట్లు మిస్ అయినవి. తిరిగి మేము శ్రీశైలం నుంచి టికెట్లు రిటర్న్లో చేసుకోవడం జరిగింది. మేము శనివారం రోజు స్వామివారి దర్శనం చేసుకొని దాని తర్వాతకి మేము కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాము. బోట్ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ కావడం వల్ల స్పీడ్గా వెళ్ళడం జరిగింది. మీరు కూడా ముందుగా లొకేషన్ ఎక్కడుందో తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. మనకు ఈ రూట్లో, మనం హైదరాబాద్ వచ్చే రూట్లో ఈ ప్రాంతం నుంచి మనము కిందికి వెళ్తాము. దీన్ని లింగాలగట్టు అంటారు. మీకు ముందు ముందు వీడియోలో మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనకు 9ంటికి లాంచ్ ప్రారంభమవుతుంది. మీరు బిఫోరే ఒక పావు గంట ముందర ఉంటే మంచిది. అటు ఇటు లేట్ అయినా కూడా వెయిట్ చేస్తున్నారు. ముందుగా వారు లాంచ్ ప్రారంభానికి ముందు నీటి మట్టము పెరుగుతుందా తరుగుతుందా అనే విధంగా కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు. అందరు ఇప్పుడు సీటింగ్లో కూర్చుంటూ మీరు చూస్తున్నది శ్రీశైలం డ్యాము. మనకి ఇటు దాకా బ్యాక్ వాటర్ ఆగినాయి. ఇలా చూస్తూనే మనము మొత్తానికైతే మేము మా ప్రయాణం స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు చూస్తున్నది లింగాలగట్టు. ఈ ప్రాంతం నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. మన లాంచ్ పేరు పాల్గొన. ఈ లాంచ్లో దాదాపు 100 మంది దాకా ప్రయాణం చేశారు. మీకు చూపించిన ఫోటోలో ఏ విధంగా టికెట్ ధర ఏ విధంగా ఉంటుంది, చిన్నపిల్లలకి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ప్యాకేజ్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 2000 ఉంటుంది, ఓన్లీ అప్పే. డౌన్ అయితే మొత్తం అప్ అండ్ డౌన్ కలిపి 3000 ఉంటుంది. మన విత్ లంచ్ ఉంటుంది. అదేవిధంగా పిల్లలకైతే అప్పు 1500, అప్ అండ్ డౌన్ అయితే 2400 పిల్లలకు ఉంటుంది. మీరు మీ అవకాశాన్ని బట్టి మీరు ఏ విధంగా అయినా మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. మాకు ఏంటంటే వీకెండ్ కాబట్టికి ఇది శని ఆదివారం లోపల ఉంటుంది కాబట్టికి సెకండ్ సాటర్డే కావడం వల్ల మనకు సాగర్ నుంచి మాకు క్లోజ్ అయిపోయాయి. శ్రీశైలం నుంచి తీసుకున్నాము. అందుకే మీరు చూస్తున్నది జలపాతాలు. మనము సాగర్ నుంచి బయలుదేరినా శ్రీశైలం నుంచి బయలుదేరినా మనకు సేమ్ అదే లొకేషన్ కనుక మీకు ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, మీరు చూస్తుంది ఇప్పుడు టోటల్గా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ డీప్ ప్రాంతం. ఇది దాదాపు 560 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే ఈ లాంచ్ అనేది ప్రారంభం అవుతుంది. మనం ఎటు చూసినా కూడా వాటర్, చుట్టూ ప్రకృతి అందాలు, మధ్యలో వాటరు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. నేను వాస్తవానికి వాయిస్ చెప్పాను, కాకపోతే ఏంటంటే బోర్డు కాబట్టికి వాయిస్ సరిగలేదు, అందుకే ఈ విధంగా చెప్తున్నాను. మీకు వీడియోలు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మీరు చూసి కూడా ఈ వీడియో చూసినా కూడా మీరు పోయిన ఫీలింగ్ కలుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంత మంచిగా నేను ప్రతి ఒక్కటి తీశాను. ఎందుకంటే చుట్టూ కొండలు, జాలువారే జలపాతాలు, ప్రకృతి సోయగాలు, ఆ కృష్ణమ్మ అలల శబ్దాలు మీ మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఎయిర్ ఫిల్టర్స్ కూడా పూర్తిగా శ్వాసకోశ వ్యాధులు అనేవి కూడా ఈ 6 గంటలు మీ ఎయిర్ ఫిల్టర్లు కూడా శుభ్రం అవుతాయని నేను ఆశిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి కల్తీ లేని వాతావరణం. మీరు చూస్తున్న ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి గమనించండి. అంత దట్టమైన అడవి నుంచి పైకి వెళ్ళే మార్గంలో అంత కొండ ఉంది, దానిపైన చెట్లు ఉన్నవి. అవి ఎట్లా ఉంటాయనేది అది ప్రకృతికి తెలిసి ఉంటుంది. ఇక్కడ చిన్నపాటి విలేజ్ ఉన్నది. చెంచు తెగలు, ఆదివాసులు నివసించే ప్రాంతం. ఇంత అందమైన ప్రకృతి, కృష్ణమ్మ పరుగులు, ఈ ప్రకృతి గురించి డాక్టర్ సందీప్ అన్న గారి మాటల్లో తెలుసుకుందాం. పల్గొని లాంచ్ లో నాగార్జున సాగర్ కి స్టార్ట్ అవ్వడం జరిగింది. నిజంగా ఇది ఒక చాలా గొప్ప అనుభూతితో కూడినటువంటి ఒక గొప్ప ప్రయాణం మనం చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా కూడా ఈ ప్రాంతం నల్లమల థిక్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి కృష్ణా బ్యాక్ వాటర్ లో మనం ఈరోజు జర్నీ చేస్తున్నాము. ఈ బోట్ ఎక్స్పీరియన్స్ అనేది నిజంగా కూడా నా లైఫ్ లో మర్చిపోలేనటువంటి ఒక మధుర ప్రయాణంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా కూడా ఈ పాయింట్ చూస్తే నిజంగా 65 degrees లో ఇది ఒక నల్లమల్ల థిక్ ఫారెస్ట్ అనేది కూడా అసలు కనుచూపు మేరలో కూడా ఇక్కడ ఎలాంటి అనువాలు కనిపించవు. మొత్తం
కంప్లీట్ ఫారెస్ట్, నిజంగా కూడా బ్యాక్ వాటర్ చాలా డీప్ గా ఉన్నటువంటి లొకేషన్ ఇది. ఈ ఎక్స్పీరియన్స్ కొరకే మేము ఈరోజు బోట్ లో ప్రయాణం చేయాలని రావడం జరుగుతా ఉంది. బై రోడ్ ఎలాంటి ఫెసిలిటీ సందర్శించాలంటే, కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బోట్ సందర్శకుల కొరకై ఏర్పాటు చేసినటువంటి బోట్ ఏదైతుందో నిజంగా కూడా ఇంకా గొప్పగా ఇంకా కొన్ని బోట్స్ ని ఇంకా మంచి ఫెసిలిటీస్ తో తీసుకురావాలని మా నుంచి సందర్శకుల నుంచి ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాము. తెలంగాణ ఇలాంటి ప్రకృతి రమణీయమైనటువంటి ఏదైతే ఇలాంటి ప్రదేశాలని మనము నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇలాంటి ప్రాంతాలని తరచూ సందర్శకుల్ని, విద్యార్థుల్ని, పర్యాటక ప్రేమికుల్ని తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయాలని, ఇంకా మంచి బోట్స్ ని ఇంకా సౌకర్యాలు కల్పించాలని చెప్పడానికై మేము ఈ వీడియోని నేను చెప్తున్నాను. నిజంగా కూడా ఇది చూడండి, ఇదంతా ఒక రాక్స్ చూసారా, ఇదంతా కూడా ఒక ఐరన్ ఓర్ డిఫరెంట్ ఉన్నటువంటి స్టోన్. ఇదైతే ఎక్కడ కూడా కనపడవు. ఇది నల్లమల్ల రౌండ్ అండ్ శేషాచలంలో మాత్రమే కనపడేటటువంటి రాక్ ఏదైతే ఉంటుందో, ఇది డైట్ అనేది ఎక్కడ కూడా మన రాష్ట్రంలో కానీ ఇంకా దేశంలో కానీ ఎక్కడ కూడా కనపడదు. ఈ ప్రత్యేకమైనటువంటి శేషాచలం, నల్లమల, ఇటు శ్రీశైలం, అటు తిరుపతి, ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరజిల్లుతున్నటువంటి ఈ ప్రదేశాలని నిత్యం ఈ హైందవ సాంప్రదాయానికి ఒక గొప్ప పునాదిగా చెప్పడానికి ఇవి నిజంగా కూడా నిదర్శనం. ఈ భారతదేశం హిందూ ధార్మికతకి చెప్పుకో అన్న భారతదేశం గురించి, మన ప్రకృతి వనరుల గురించి ఇంత చక్కగా చెప్పారు కదా. ఈ బోట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు, పెద్దవారు కూడా రావడం జరిగింది. ఈ అద్భుతమైన ప్రపంచాన్ని, ప్రకృతి సోయగాల్ని, చుట్టూ చించు తెగల్ని, కొండల్ని, గుట్టల్ని అసలు రెండు కళ్ళు సరిపోవు. మనం చూస్తున్న ఈ రాక్స్ చాలా చరిత్ర ఉంటుంది. ఈ రాక్స్ సహసిద్ధంగా మన కృష్ణమ్మ పరుగుల ద్వారా, కోత ద్వారా ఏర్పడింది. మేము మా ఫ్రెండ్స్ తోటి వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రెండ్స్ తోటైనా ఫ్యామిలీస్తో అయినా రండి. మీరు ఇంటికా నుంచి ఏదన్నా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రండి, ఒక ప్రిపేర్ ప్లాన్తో రండి. మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏ ఫుడ్ అయినా కూడా మనకు వాళ్ళ అవకాశం ఇస్తున్నారు, వారు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు నచ్చినది మనం తెచ్చుకునే రైట్స్ మనకు వాళ్ళు అందిస్తున్నారు. మనకు బోటు వారు చాలా చక్కగా మనకు చాలా విధంగా అన్ని విధాలుగా మనకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కటి గమనించుకుంటూ ప్రేక్షకులు మెప్పు కొరకు వారు ఎక్కడెక్కడ ఏ ప్రదేశం ఉన్నది, ఈ ప్రాంతం గురించి వారు పూర్తిగా మనకు వివరించడం జరిగింది. మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాము. ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక పాజిటివ్ ఫీలింగ్ మీలో కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రకృతిని చూసుకుంటూ మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను మీరు ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ బోట్లో ప్రయాణం చేస్తే మీ మనసుకు చాలా తృప్తినిస్తుందని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నెట్వర్క్ లేని ప్రదేశంలో మనం ఉన్నాము. అసలు వాస్తవానికి ఇంత అద్భుతమైన ప్రకృతితో కూడిన ప్రాంతం మన జీవితంలో దొరకాలంటే కొద్దిగా కష్టం. మన బిజీ లైఫ్ లో ఎన్నో పనులు ఉంటాయి. ఇలాంటి సంతోషమైన హ్యాపీనెస్ దొరకడం కష్టం. అందుకే ప్రకృతి ప్రేమికులైనా సరే, టెన్షన్స్ ఎక్కువ ఉన్న వారైనా సరే, సాఫ్ట్వేర్స్ అయినా సరే, ఎవరైనా సరే టెన్షన్ ఉన్న వాళ్ళు ఇలాంటి ట్రిప్ ఒక్కసారి చేయండి. మీ టెన్షన్ నుంచి కొంచెమైనా రిలీఫ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ బోట్లో ఉన్నవారు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఆశ్చర్యమైంది, ఇంత పెద్దవాళ్ళు కూడా ఇంత ప్రకృతిని ఆస్వాదిస్తారా అనేది. అందుకే మీ బిజీ లైఫ్లో కొంతైనా ప్రకృతికి టైం కేటాయించండి. చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో పచ్చిక బయళ్ళు, ఎన్నో వేల గ్రామాలకు ఈ కృష్ణమ్మ నీరందిస్తుంది. ఇంత పెద్దగా సాగర్ నుంచి శ్రీశైలం వాటరు ఇంత పెద్దగా ఉంటుందా?
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మీరు ఈ బోట్ ప్రయాణం చేసి ఇంత పెద్ద మహానది, ఇంత మహా నదికి నాగార్జునసాగర్ కట్ట ఎంత ఉపయోగపడుతుందనే మీకు తెలుస్తుంది. ఆ పక్కన మనకు చెంచు తెగలు చూసుకుంటూ మా ఫ్రెండ్స్తో మేము హ్యాపీగా సరదాగా ఈ ప్రకృతి గురించి చెప్పుకుంటూ ముందుకు సాగాము. వాస్తవానికి నేచర్ని ఎలా ఎంజాయ్ చేయాలనేది కూడా ఒకరికొకరు చెప్పుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్కరు కూడా నేచర్తో మనకు అనుబంధం ఉంది. నేచర్లో పుట్టి నేచర్లో పెరిగి నేచర్లోనే చనిపోతాం కనుక నేచర్ని ప్రేమించాలి. సిద్ధంగా ఏర్పడిన రాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. కొన్ని వేల నాటి రాళ్ళంట. మధ్యాహ్నం సమయానికి లంచ్ ప్రారంభమైంది. వెజ్ తోటి ఫుల్గా టైట్గా మేము కూడా తినేసాము. కెప్టెన్తో మేము కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఇద్దరు కెప్టెన్స్ ఉంటారంట, గజితగాళ్ళు 4 ఉంటారంట. మీరు చూస్తున్న ఈ రాక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. అతి ప్రాచీనమైన ఈ రాళ్ళు కూడా మనకు స్పష్టంగా నీట్గా ఒక శిల్పం చెక్కిన మాదిరిగా కనపడుతుంది. మీరు చూస్తున్న ఈ ద్వీపము అసలు ఎంత అందంగా ఉందంటే లైవ్లో చూస్తే మీకు మాటల్లో చెప్పరాదు. దూరంగా ఆదివాసులు వాళ్ళ యొక్క నాటు పడవలతోటి చేపలు పట్టుకునేది చిత్రీకరణ చేయడం జరిగింది. రిటైర్డ్ టీచర్ వాళ్ళు చాలా అంటే చాలా ఫీలింగ్ తోటి మస్తు ఎంజాయ్ చేశారు. ఈ బ్యాగ్ మీరు ఒక్కసారి మీరు అప్పుడప్పుడు చూడండి వెళ్తే, మీరు అసలు బ్యాగ్ చూస్తే మాత్రము ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇలాంటి ఆనందాన్ని మీకు, మీ కుటుంబానికి, మీ ఫ్యామిలీకి కూడా మీరు అందించాలి. అందుకోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. మనం వెళ్ళే మార్గంలో మాత్రము చాలా అంటే చాలా ప్రాంతాలు ఉంటాయి. పెద్ద పెద్ద కొండలు, ద్వీపాలు అన్నీ ప్రతి ఒక్కటి మనకు కనిపిస్తుంది. నేను చెప్పేది ఒకటి, అందరూ మొక్కల్ని పెంచాలంటారు కానీ మొక్కల్ని పెంచడం కాదండి, పెంచడంతో పాటు వాటిని ప్రేమించండి, వాటితోటి మాట్లాడండి. నేనైతే ఖచ్చితంగా మాట్లాడతా. మీరు నమ్మినా నమ్మకున్నా నేను ఖచ్చితంగా మొక్కతో మాట్లాడే గుణాన్ని నేను నేర్చుకున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రము నందికొండ. మీరు చూసే ఆ ప్రాంతం పైన కూడా కాకతీయ కాలం నాటి శివాలయం టెంపుల్ ఉంది. మనకు డీప్గా బ్రీఫ్ చేస్తే కనిపిస్తుంది. కానీ నేను నందికొండ ఆకారంలో మనకు ఈ ద్వీపం కనిపిస్తుంది. అతి పురాతనమైన ప్రాచీనమైన కొండ. మీరు చూస్తున్న ఈ ఐలాండ్ పేరు నాగార్జున కొండ. ఆచార్య నాగార్జునుడు ఇక్కడ హెల్త్ యూనివర్సిటీ స్థాపించడానికి ఇక్కడ పురావస్తు శాఖ వారి తవ్వకాలలో తెలియడం జరిగింది. అనేకమైన వస్తువులు ఇక్కడ బయటపడ్డాయి. హెల్త్ ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది ఆ కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మ్యూజియం ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా ఈ మ్యూజియాన్ని వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. అది కూడా బోట్ ప్రయాణం ఉంటుంది. వీక్లో 1 డే హాలిడే ఉంటుందంట, అది గమనించి వెళ్ళండి. ఇప్పుడు మనకు సాయంత్రము సమయంలో సాగర తీరము ఎంత అద్భుతంగా, ఎంత ప్రశాంతంగా, ఒక పాజిటివ్ ఎనర్జీగా ఒక ఫీలింగ్ కలుగుతుంది. మన కంటికి కనిపించేంత దూరం వరకు కూడా ఈ వాటర్ చూడడం ఇదే ఫస్ట్ టైము. మీకు కూడా మంచి ఫీలింగ్ కలుగుతుంది. మనము సాగర్ డ్యాము ఎంత పెద్దగా ఉంటుందనేది చూడండి. నిండు కుండల సాగర్ డ్యాము మీకు ఎదురుగా ఉన్నది. అది చూడగానే ఒక్కసారి ప్రకృతి ప్రేమికులు ఒకసారి ముందుకు వచ్చి చూడడం జరిగింది సాగర్ డ్యామ్ని. ఒకసారి సాగర్ డ్యామ్ పైన వాటర్ ఉన్న విధంగా మనకి చూస్తే కనిపిస్తుంది. మనం వెళ్ళే మార్గంలో ఎన్నో అద్భుతాలు చూడడం జరిగింది. ఏది కూడా మిస్ కాకండి. ఈవినింగ్ టయానికి మనం సాగర్ తీరానికి వస్తాము. చూస్తుంటే ఆ ఫీలింగ్ అనేది ఎంత అంటే అది చాలా బాగుంటుంది. ఫైనల్గా సాగర్ వచ్చేసాము. 6 గంటల జర్నీ తర్వాతకి చాలా అద్భుతంగా జర్నీ సాగింది. నాకు ఈ జర్నీ వల్ల మంచి ఎక్స్పీరియన్స్ దొరికిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీకెండ్లో ప్లాన్ చేసుకోండి. అప్ అండ్ డౌన్ తీసుకున్నా ఓకే, అప్పు తీసుకున్నా ఓకే, మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి బోరింగ్ ఫీల్ అయితే కాదు. ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు తెలంగాణ టూరిజం వారికి చాలా 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 ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ వారి వారి స్వగృహాలకు వెళ్ళడానికి రెడీగా ఉండడం జరిగింది. ఆ సాగర్ బోటింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నుంచి మనము బుద్ధవనానికి వెళ్తాము. పార్కింగ్ ప్లేస్ ఇక్కడనే ఉంటుంది. అప్ అండ్ డౌన్ చేసుకున్న వారు ఇక్కడ పార్కింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. మనము బుద్ధవనం నుంచి బయటికి వెళ్ళే మార్గం ఉంటుంది కాబట్టి వాటికి ఛార్జింగ్ బైక్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళడం వల్ల ఇటు లెఫ్ట్ సైడ్ పోతే సాగర్ డ్యామ్ వస్తుంది, రైట్ సైడ్ పోతే హైదరాబాద్ రూట్ వస్తుంది. ఎవరెవరు స్థలానికి వెళ్ళవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సేవ్ నేచర్. థ్యాంక్ యూ వాచింగ్.